हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధం లేకుండా, ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా మంది కంగారు పడిపోతారు. అలా కంగారు పడి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వేలు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ఈ ఇంటి చిట్కాను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య వంటివన్నీ తొలగిపోతాయి. దీనికోసం మనం మెంతులను తీసుకోవాలి. మెంతులలో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు బలంగా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే కొన్ని మినరల్స్, విటమిన్స్, యాంటీ ఫంగల్ లక్షణాలు తల మీద చర్మం తేమగా ఉండేలా చేయటమే కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు మృదువుగా మెరుస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడంలో మెంతులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. ఇక కలోంజీ గింజలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. జుట్టు రాలకుండా, తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కలంజీ సీడ్స్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. ఇక దాల్చిన చెక్కలో ఉన్న లక్షణాలు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి, చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి. చాలామందికి జుట్టు సంరక్షణలో దాల్చిన చెక్క సహాయపడుతుందని తెలియదు. దాల్చిన చెక్క చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా, ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేయటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే చుండ్రు సమస్య జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేయడంలో కూడా దాల్చిన చెక్క చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక సీసా తీసుకుని చిన్న ముక్కలు దాల్చిన చెక్క ముక్కలు 4 లేదా 5 వేసుకోవాలి. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ మోతాదులో మనం మెంతులను వేసుకోవాలి. మనం దాల్చిన చెక్క వేసుకున్నాం, మెంతులను వేసుకున్నాం. ఇక ఆ తర్వాత మూడో ఇంగ్రీడియంట్గా 1/2 స్పూన్ మోతాదులో కలోంజీ గింజలు వేసుకోవాలి. మెంతులు, కలోంజీ గింజలు, దాల్చిన చెక్క వేసుకున్నాం కదా. ఇక దీనిలో కొబ్బరి నూనె పోయాలి. కొబ్బరి నూనె కంపెనీదైనా పర్వాలేదు, లేదా మనం కొబ్బరి ముక్కలను ఆడించిన నూనె అయినా పర్వాలేదు. ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా నూనె పోస్తున్నాం. ఈ విధంగా నూనె పోసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. ఇక ఆ తర్వాత చూసారుగా, ఈ విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి అలా వదిలేయాలి. దాదాపుగా వారం రోజుల పాటు ఈ విధంగా మూత పెట్టేసి ఎండలో పెట్టాలి. వారం రోజులు అయిన తర్వాత ఈ నూనెను తీసుకుని జుట్టుకు రాసుకోవాలి. ప్రతిరోజు మనం కొబ్బరి నూనె రాసుకుంటాం కదా, అదేవిధంగా కొబ్బరి నూనెకు బదులు ఈ నూనెను రాసుకుంటే జుట్టు రాలే సమస్య, జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు పాడైపోయిన జుట్టును కూడా బాగు చేస్తుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. జుట్టు తేమగా ఉండటం వలన చుండ్రు సమస్య కూడా రాదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకసారి బాటిల్లో ఇవన్నీ వేసేసుకుని ఒక వారం రోజుల పాటు ఎండలో అలా పెట్టి వదిలేస్తే సరిపోతుంది. వారం అయ్యాక ఈ నూనెను మనం తల కాసుకుంటే సరిపోతుంది. ఈ వారం రోజులు అయ్యాక మనం దీనిలో ఉన్న దాల్చిన చెక్క, మెంతులు, కలంజీ విత్తనాలను తీయాల్సిన అవసరం లేదు. అలా ఉంచేసి మనం ఆ నూనెను వాడుకుంటే సరిపోతుంది. ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు రాసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు, జుట్టు రాలే సమస్య ఉండదు. ఏమైనా తెల్ల వెంట్రుకలుంటే అవి కూడా నల్లగా మారిపోతాయి. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టు రాలే సమస్య నుంచి బయటపడండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.